మన బొజ్జ గణపయ్యకు 2 భార్యలు ఉన్నారని మీకు తెలుసా? ఇది మన దీక్ష కలర్ఫుల్ గ్యాలరీ ద్వారా తెలుసుకుందాం. ఆయన ఏనుగు తల వల్ల ఆయనను వివాహం చేసుకోవడానికి ఏ మహారాణి ఏ దేవత సిద్ధంగా లేదు. శివపార్వతుల దర్శనానికి ఎంతోమంది దేవతలు వాళ్ళ భార్యలతో వచ్చేవారు. కానీ నాకు మాత్రం పెళ్లి ఎందుకు అవ్వడం లేదు? నేను ఒక్కడిని ఈ జీవితం మొత్తం ఏకంగా ఉండాలా అని కోపంతో ఉండేవాడు. గణేశుడు ఆయన మిత్రుడు అయిన మూషికుని సహాయంతో ఏ దేవతలతో పెళ్లి చేసుకుంటున్నా ఆ మండపంలో గుంతలు తవ్వి వాళ్ళ పెళ్లి చెడగొట్టే అని చెప్తాడు. దీనివల్ల చాలామంది దేవతలు వాళ్ళ పెళ్లిల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి అని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు పరిష్కారం నాకు తెలుసు అని తన శక్తితో 2 అందమైన కన్యలను సృష్టిస్తాడు. వాళ్ళ పేర్లు రద్ది మరియు సిద్ధి. రద్ది ధనానికి సూచన అయితే సిద్ధి బుద్ధికి సూచన లాంటి వాళ్ళు. బ్రహ్మదేవుడు ఇద్దరిని గణేష్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. గణేశుడు వీళ్ళని చూసి ప్రేమలో పడిపోతాడు. రద్ది సిద్ధి కూడా గణపయ్యను చూడగానే ప్రేమలో పడిపోతారు. వెంటనే బ్రహ్మదేవుడు వీళ్ళకి వివాహం చేస్తాడు. దీంతో సమస్య తీరిపోతుంది. గణేశుడితో వీళ్ళ ఇద్దరికి 2 కొడుకులు జన్మిస్తారు. ఒకరి పేరు శుభ్, ఇంకొకరి పేరు లాభ్. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై గణేష అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.